జాతకంలో శని దోషం ఉందా? ఈ ఆలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్లినా దోషం నుంచి విముక్తి. నవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు ఛాయల తనయుడు శని దేవునికి శనివారం అంకితం చేయబడింది. ఈ రోజున శని దేవుడిని పూజించడం వల్ల వ్యక్తి జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. కనుక శనివారం శని దేవుడిని పూజించడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. దేశంలోని వివిధ ప్రదేశాలలో శని దేవుడి ఆలయాలు ఉన్నాయి. అయితే జాతకంలో శని దోషం ఉంటే ఆ దోషం నుంచి విముక్తినిచ్చే శనీశ్వరుడు ఆలయాలు ఉన్నాయి. ఈ రోజు శనీశ్వరుడు కొలువైన ప్రసిద్ధ దేవాలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. శని సింగనాపూర్, మహారాష్ట్ర. ఈ ఆలయం మహారాష్ట్రలోని శని సింగనాపూర్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన శనీశ్వర దేవాలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో పూజలు చేయడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. దీనితో ముడిపడి అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ ప్రదేశం శనీశ్వరుడు స్థానమని నమ్ముతారు. ఇక్కడ ఉన్న విగ్రహాన్ని శనీశ్వరుడు స్వయంగా సృష్టించిన విగ్రహంగా భావిస్తారు. ఇది 5 అడుగుల 9 అంగుళాల పొడవు, 1 అడుగు 6 అంగుళాల వెడల్పు ఉంటుంది. ఈ ఆలయానికి చెందిన మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ శనీశ్వరుడి ఆలయంలో పూజారి లేడు. ఇక్కడ శనీశ్వరుని విగ్రహానికి నూనె సమర్పించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. శనీశ్వర ఆలయం ఇండోర్. ఈ ఆలయం శనీశ్వరుడి పురాతన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ శని పర్వతానికి ప్రదక్షిణ చేయడం వలన శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయంలో స్వయంభూగా శనీశ్వరుడు వెలసినట్లు చెబుతారు. దీనితో పాటు ఈ ఆలయంలో శని దేవుడిని నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని, ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్న వారికి ఆ దశ ముగుస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం గురించిన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శనీశ్వరుడికి 16 రకాల అలంకారాలు చేస్తారు. ఇక్కడ శని దేవుడికి నూనెకు బదులుగా సింధూరాన్ని సమర్పిస్తారు. శనీశ్వర ఆలయం ప్రతాప్గఢ్. ఇది ఉత్తరప్రదేశ్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన శనీశ్వర ఆలయం. దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో శని దేవుడిని పూజించడానికి ఇక్కడకు వస్తారు. ఈ ఆలయం ప్రతాప్గఢ్ జిల్లా నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి చెందిన ప్రత్యేకత ఏమిటంటే భక్తులు ఇక్కడికి వచ్చిన వెంటనే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ఆలయాన్ని శని ధామ్ అని పిలుస్తారు. ఇది శనీశ్వరుడికి చెందిన అద్భుత ఆలయాలలో ఒకటి. శనీశ్వర ఆలయం తిరునల్లార్. ఈ ఆలయం తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఇక్కడ కూడా భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఈ శనీశ్వర ఆలయం బాధలను తొలగించే ఆలయంగా పరిగణించబడుతుంది. ఎవరైనా దీర్ఘకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ కష్టాలు, నష్టాలను ఎదుర్కొంటుంటే ఈ ఆలయంలో శని దేవుడిని పూజించాలని చెబుతారు. దీనివల్ల శని దోషం తొలగిపోయి సమస్యలు పరిష్కారమవుతాయి. శనిచార ఆలయం మొరెనా. ఇది కూడా శని దేవ్ ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో శని దేవుడిని పూజించడం ద్వారా తగిన ఫలాలు లభిస్తాయి. శని దోషాలు తగ్గుతాయి. మధ్యప్రదేశ్లో చాలా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ శని దేవ్ ఆలయం మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలోని శని పర్వతంపై ఉంది. ఈ ఆలయాన్ని శనిచార ఆలయం అని కూడా పిలుస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.